హాయ్ అందరికీ, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణలోకి అతిపెద్ద పండుగ బతుకమ్మ. ఈ ఫెస్టివల్ మనం 9 days సెలబ్రేట్ చేసుకుంటాం. పెత్రమాస నాడు స్టార్ట్ చేసి సద్దుల నాడు ఎండ్ చేస్తాం. సో మా ఇంట్లో అయితే బతుకమ్మ చేసుడు స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మా అక్క చేసుడు స్టార్ట్ చేసింది. ముందుగా తంగేడు పూలు అన్నీ పేర్చుకుంటూ వచ్చింది. నెక్స్ట్ అవి నూరువారాల పువ్వులన్నీ సెట్ చేసుకుంటూ పేర్చుకుంటూ వస్తుంది. ఇవి చక్రాల ఫ్లవర్స్ అంటారు. సో ఈ చక్రాల ఫ్లవర్స్ అయితే మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది. ఇంట్లో ఫ్లవర్స్తోనే చేస్తున్నాం బతుకమ్మ మొత్తం. ఏం కొనుక్క రాలేదు. సో పెద్దమాస నాడు చిన్నగా చేస్తాం, సద్దుల నాడు కొంచెం పెద్దగా చేస్తాం అన్నమాట. సో మధ్య మధ్యలో తంగేడాకు పోసుకుంటూ నింపుకుంటూ రావాలి. ఏమాత్రం వంకర పోకుండా ఒక చేతితోటి సెట్ చేసుకుంటూ ఇంకో చేతితోటి పేర్చుకుంటూ రావాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వరుస కూడా తంగేడు ఫ్లవర్సే పెట్టేస్తుంది. ఈ బతుకమ్మలో తంగేడు ఫ్లవర్స్ మెయిన్. అంటే ఇంకా తంగేడు ఫ్లవర్స్ ఉంటేనే బతుకమ్మ నిండుగా కనిపిస్తుంది. గౌరీమాతకి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్. ఇంకా బతుకమ్మ అంటే అంతే కదా, ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక నెక్స్ట్ అవి పింక్ గులాబీ. ఇవి మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు ఫ్లవర్స్. నెక్స్ట్ పింక్ గులాబీ, రెడ్ గులాబీస్ కూడా ఉన్నాయి. ఇవి మా ఇంట్లోవే. ఇంకా అన్నీ ఇంట్లో ఫ్లవర్సే. పల్లెటూరులో అయితే అన్నీ ఇంట్లోవే పెట్టుకోవచ్చు, సిటీలో అయితే కొనాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మా ఇంటి బతుకమ్మ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా ప్రసాదం అయితే పుట్నాలు, పెసరపప్పు, చక్కెరతో చేస్తాం పెద్దమాస నాడు. సో అంతే. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.